హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్ రీసెంట్గా కోటప్పకొండ గిరి ప్రదక్షిణానికి అయితే వెళ్ళాము. మెట్ల మార్గం వద్ద విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని ఓం నమః శివాయ అని ఆ పరమశివుని దర్శించుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. మేము స్టార్ట్ చేసిన కిలోమీటర్ తర్వాత మాతో పాటు ఒక కుక్క కూడా జాయిన్ అయింది. నేను అనుకున్నాను ఫస్ట్ ఇది కొంచెం దూరం వచ్చి తర్వాత ఎటో సైడ్ వెళ్ళిపోతుంది అనుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ దాన్ని చూసి భయపడ్డారు. అది కొంచెం భయంగా అనిపించింది మా ఫ్రెండ్స్కి, అందుకని చెప్పి దాన్ని చూసి కొంచెం భయపడ్డారు. తర్వాత కిలోమీటర్ల తర్వాత ఇది కూడా గిరి ప్రదక్షిణ చేస్తుందేమో అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నట్టు అది గిరి ప్రదక్షిణకే వచ్చింది. మరి ముందు నుంచి వచ్చిందో లేదా అక్కడి నుంచే స్టార్ట్ అయిందో తెలియదు. ఈ అడవిలో ఆ కుక్క కూడా మాతో పాటు గిరి ప్రదక్షిణ చేయటం మాకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ స్వామితో పాటు కొంచెం దూరం వస్తుంది, మాతో పాటు కొంచెం దూరం వస్తుంది. అలుపు వస్తేనేమో కొంచెం సేపు ఆగుతుంది, తర్వాత వస్తుంది. గిరి ప్రదక్షిణ చేస్తుంటే వాటర్ డొనేట్ చేశారు, చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ బ్రో. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినా కాలభైరవుడు మాతో పాటు రావటం ఏంటంటావు? మా అదృష్టం కాకపోతే. గిరి ప్రదక్షిణ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మేము ఫస్ట్ టైం రావటం. అడవిలో పొద్దున్నే మాకైతే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. కానీ ఇప్పటికే 2-3 కిలోమీటర్లు కంప్లీట్ అవ్వ ఉండొచ్చు. అయినా కానీ ఈ కుక్క మాత్రం ఆగట్లేదు, మేము ఆగట్లేదు, ఆ కుక్క కూడా ఆగట్లేదు. అయ్యప్ప స్వామిని కూడా వదిలిపెట్టి వస్తుంది కదా మన అప్పుడే. దారిలో అది అక్కడక్కడ ఆగుతుండేసరికి దాహంతో ఆగుతుందేమో అని, నీళ్ళ కోసం వెతుకుతుందేమో అని చెప్పి కొంచెం దూరం వెళ్ళగానే నీళ్లు కూడా పోసాము, కానీ అది తాగలేదు. అయితే 10 కిలోమీటర్లు చాకచక్యంగా మాతో పాటు కుక్క కూడా గిరి ప్రదక్షిణ చేయటం మాకైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పరమశివుడే కాలభైరవుని పంపించాడేమో అని అనుకున్నాను. వెనకే వస్తుండ్రు, నీరసపడ్డాడు అనుకుంటా, నిదానంగా వస్తుండ్రు. రావటం మాత్రం పక్కా. ఇప్పటికి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వచ్చి ఉంటారు మాతో పాటు. వెళ్ళిపోతారో ఆగుతుంది మళ్ళీ మేము వచ్చిన దాకా. వాటర్ దాగు కాసింది పోయి మళ్ళీ తాగలేదండి. అంటే కాలు నొప్పి పెట్టినప్పుడు అప్పుడప్పుడు ఆగింది. కుక్క కూడా మనుషులాగే ఆలోచించి రాళ్ళు లేని చోట ఆకుల మీద మాత్రమే నడుస్తుంది. అసలు కుక్క 10 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసిందంటేనే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అది కూడా మాతో పాటు. అది మా అదృష్టం లేదా దాని భక్తో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే 10 కిలోమీటర్లు కూడా మాతో పాటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసింది. అసలు భలే ఉందండి. ఈ 10 కిలోమీటర్లు మాకైతే నడిచినట్టు కూడా అనిపించలేదు. మాకైతే 2 అవర్స్ టైం పట్టింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటన్నా కుక్క గిరి ప్రదక్షిణ చేయటం ఏంటన్నా అని. కుక్క కాదురా కాలభైరవ అని చెప్పాను. నేను నా ఫ్రెండ్స్ అలా గిరి ప్రదక్షిణ, కోటప్పకొండ గిరి ప్రదక్షిణ 2 గంటల్లో కంప్లీట్ చేశాము. మాకు ఇది ఫస్ట్ టైం. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ కుక్క కొన్ని బిస్కెట్లు వేసాము, తినేసి వెళ్ళిపోయింది. గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వెళ్తుంటే దారిలో వీళ్ళు మజ్జిగ ఇచ్చారు. మజ్జిగ అయితే చాలా బాగున్నాయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మగారు అయితే మధ్య చాలా బాగా చేశారు. పొద్దున గిరి ప్రదర్శన చేసేటప్పుడు కూడా పిలిచారు. మన కోసం కాకపోయినా వాళ్ళు కష్టపడి చేసినందుకైనా పిలిచినందుకైనా ఒక
గ్లాస్ తాగుదాం అనిపించి ఒకటి కాదు 2 తాగాం. బాగుంది.